మౌనిక అయితే గుళ్ళో బాలు మీనా వేసిన గాజులను చూసుకుంటూ అన్నయ్య వాళ్ళు ఇది నా పుట్టింటి సారిగా ఇచ్చారని చెప్పని సంతోషపడుతూ ఉంటుంది. ఈ లోపల సంజు అయితే రూమ్లోకి వచ్చి ఏంటి నీకు రోజు కొత్తగా చెప్పాలా, మొత్తం సర్దేసావా అక్కడ అని చెప్పని అంటాడు. లేదండి ఇప్పుడే వెళ్ళి సర్దుతాను అని చెప్పని మౌనిక అంటుంది. అక్కడికి వెళ్ళి ఇంక అన్నీ పెట్టిన తర్వాత తన చేతుకున్న గాజులను అయితే చూస్తాడు. నేను ఫస్ట్ నైట్ రోజు నీ చేతులు పట్టుకున్నప్పుడు గాజులు లేవు, ఇప్పుడు ఎలా వచ్చాయి అంటే మీ అమ్మ వాళ్ళు ఇచ్చారా లేదంటే మీ అన్నయ్య ఇచ్చాడని చెప్పనని అప్పుడు చేయి పట్టుకొని నలుపుతూ ఉంటే అప్పుడు ఈ లోపల అయితే తను ఏడుస్తూ ఉంటుంది. నేను వాళ్ళతో మాట్లాడదని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చేసావు ఆ పని, ఇంకోసారి నేను చూశానంటే చంపేస్తాను నిన్ను అని చెప్పని తను ఏడుస్తూ ఉంటే అప్పుడు సంజు వాళ్ళ అమ్మ వచ్చి నేనే ఆ గాజులు ఇచ్చానురా, ఎందుకు తను ఈ విధంగా బాధ పెడుతున్నావు రాక్షసుల్లాగా అంటుంది. అప్పుడు ప్రభావతి వాళ్ళ ఇంట్లో అయితే శృతి చెప్పకుండా వెళ్ళింది కోడలు అత్తగా అని చెప్పనని రవి మీద అరుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు మీనా అయితే వచ్చి చెప్పే లోపల తను నాకు మళ్ళీ ఇప్పుడు చెప్పి వెళ్ళలేదని చెప్పంటే వీళ్ళ ముందు నా పొరుగు పోతుందని మళ్ళీ కవర్ చేస్తుంది. నాకు ఇంగ్లీష్లో చెప్పింది నాకేందో అర్థం కాలేదు అని చెప్పనని. అప్పుడు బాలు అయితే ఈ రోజు నుంచి మళ్ళీ తాళం వేసేసేవరా అని చెప్పని ప్రభావతి అయితే అంటుంది. అవును వేసేసాను, నా భార్య ఏమో కింద పడుకోవాలా, వాళ్ళు ఏమో రూమ్లలో పడుకోవాలా, అలాంటి రూములు లేవనుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావు అంటే నువ్వే కావాలని చెప్పని వాడితో ఇదంతా చేపిస్తున్నావు కదా అని చెప్పని ప్రభావతి అయితే మీనాని ఆడిపోసుకుంటుంది. అప్పుడు మీనా అయితే నేను ఎందుకు అలా చెప్తాను అత్తయ్య అంటే నువ్వు ఒక్కరోజు మీ ఆయన నీ పక్కన లేకపోతే పడుకోలేకుండా ఉన్నావా, అందుకే వాడితో చెప్పి ఇలా గొడవ పంపించావా అని చెప్పని మీనాని నిందిస్తుంది.